ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, దేవుడు అన్య దేశాలను హెచ్చరించుట. దేవుడు అన్య దేశాలను హెచ్చరించుట. మొదటి 7 వచనాల్లో అన్య దేశాలను గద్దించిన దేవుడు మనం చూస్తాం. మొదటి వచనం, ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. ద్వీపములతో దేవుని వ్యాజ్యము. దేవుడు తన ప్రభావాన్ని కనుపరచబోతూ ఉన్నాడు. అందుకే జనములారా మౌనంగా ఉండండి, నూతన బలం పొందండి, నా సన్నిధికి వచ్చి మాట్లాడండి, వ్యాజ్యము తీర్చుకోవడానికి మనం కూడుకుందాం రండి అంటున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రభావాన్ని కనుపరచబోతూ ఉన్నాడు. రెండు మూడు వచనాలు మనం చూస్తే, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు, ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టు వలె అతని వెంటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు, తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. దేవుడు తూర్పు నుండి ఒకరిని రేపి పిలుస్తూ ఉన్నాడు. అతడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించేవాడు. అలాంటి వ్యక్తిని, అలాంటి వాడిని దేవుడు రేపుతున్నాడు. ఎవరు అతను? కోరెషు రాజు. కోరెషు రాజు క్రీస్తు పూర్వం 546వ సంవత్సరంలో పర్షియా నుండి వచ్చి మాదియా బబులోనును స్వాధీనపరుచుకున్నాడు. కోరెషుకు జనములను అప్పగించిన వాడు దేవుడే. అదే కోరెషు ఇశ్రాయేలులను తిరిగి యెరూషలేముకు పంపించినవాడు. ఎజ్రా గ్రంథంలో చదువుతాం అన్నమాట. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాడు. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించున్నదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడైండును. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని
ఆజ్ఞాపించాను. ఇక్కడ కోరెషు తన మొదటి సంవత్సరం ఏలుబడిలో దేవుని యొక్క వాక్యపు నెరవేర్పుగా, ఇర్మియా ద్వారా పలికిన ప్రవచనం నెరవేర్పుగా కోరెషు మనస్సును ఆయన ప్రేరేపించాడు. అతనేమంటున్నాడు? ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసెను. ఆకాశమందలి దేవుడైన యెహోవా, ఆయనే సకల ప్రజలను నా వశము చేశాడు. అందువల్ల మీలో ఎవరైతే ఆయన పిల్లలై ఉన్నారో వారు వెళ్ళి ఆ దేవునికి మందిరం కట్టాలని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి మీరు వెళ్ళి ఆ పని జరిగించండి అన్నాడు. కోరెషుకు జనములను అప్పగించినది దేవుడే. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి, రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేము నుండి దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరాన్ని కట్టించాలి. దాని పునాదులు గట్టిగా వేయబడాలి. దాని నిడివి 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండాలి. 3 వరుసల గొప్ప రాళ్ల చేత, 1 వరుస క్రొత్త మాను చేత కట్టబడాలి. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయం నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరములకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను. కాబట్టి దేవుడే కోరెషును రేపినవాడు. తూర్పు నుంచి అతన్ని రేపి పిలిచినవాడు. అతనికి జనములను అప్పగించాడు. రాజులను అతనికి లోబరిచాడు. అతడు తనకు ఎదురు తిరిగిన వారిని తరిమాడు. దీనిని జరిగించింది యెహోవా. 4వ వచనం చదివితే మన భాగంలో, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవానగు నేను మొదటి వాడను, కడవరి వారితోనూ ఉండువాడను అంట. కాబట్టి దీనిని జరిగించినది దేవుడే. ఆది నుండి మానవుల వంశాలను పిలిచినవాడు అంటున్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచాను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. జాతి అంటే మనది తెలుగు జాతి, అంటే భాషను బట్టి జాతి వచ్చింది. ఈ భాషలు ఎక్కడ పుట్టాయి? బాబెలు గోపురం దగ్గర పుట్టాయి. దేవుడు తన ప్రజలు భూమి అందంతటా చెదరి విస్తరించి అభివృద్ధి చెందాలని దేవునికి విరుద్ధంగా ఆలోచించినటువంటి బాబేలు కాలం నాటి ప్రజలను, వారి హృదయాలను ఎరిగినటువంటి వాడు కనుక వాళ్ళందరూ ఏమనుకున్నారు? మనం అందరం ఏకమై ఒక చోటే ఉండి ఒక గొప్ప గోపురాన్ని కడదాం, ఆకాశ నక్షత్రాలకు, సూర్యచంద్రులకు నమస్కారం చేద్దాం, వాళ్ళని సమీపిద్దాం అని ఆ ఉద్దేశంతో, అంటే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం వేరు. వారు సమస్త భూమి మీద విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. అది దేవుని సంకల్పం.
కానీ వారు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఒకే చోట ఉండాలనుకుంటున్నారు. ఇంకా పైగా ఒక భక్తుడు ఇలా అన్నాడు, జలప్రళయం రప్పించి అందరినీ నాశనం చేశాడు కదా, ఈసారి ఎలా రప్పిస్తాడో చూద్దాం, మనల్ని ఎలా ముంచుతాడో చూద్దాం, అప్పుడు ఈ గొప్ప గోపురం పైకి మనం వెళ్ళిపోదాం అన్నట్టుగా చేశారని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. ఏది ఏమైనా దేవునికి విరుద్ధంగా వారు నడిచినప్పుడు వారి భాషలను తారుమారు చేశాడు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం అవ్వకుండా చేశాడు. అందుకే ఏ భాష వచ్చినోడు ఆ భాష వచ్చినోడు అందరూ కలిసి బలహీనులను బలవంతులు తరుముతారు. కాబట్టి బలవంతులు బలహీనుల్ని తమ ఎదుట నిలవనివ్వలేరు. కాబట్టి బలహీనులైన వారు, యుద్ధంలో ఒకరితో ఒకరు పోరాడి గెలవలేని వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి, అలాగ ప్రపంచమంతా ఒక్క మనుషుని ద్వారా, ఆదాము ద్వారా మాత్రమే దేవుడు ఒకే మనిషిని చేశాడు. ఆ మనిషిలో నుండే సమస్త మానవ జాతులను ఆయన ఏర్పరిచాడు. అదే అంటున్నాడు పౌలు గారు, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. కాబట్టి ఆయన మాత్రమే దీనిని జరిగించినవాడు, మానవ వంశాలను పిలిచినవాడు. ఆయనే ఆది అంతమై ఉన్న దేవుడు. మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. ఎవనికిని అంటే ప్రతి తరములోను, ప్రతి తరము వారితోనూ ఆయన ఉండే దేవుడు. అందుకే ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అంటున్నాడు. కాబట్టి ఆయన ఆది అంతమైన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివితే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి ఆయన మాత్రమే ఆది అంతమైన దేవుడు, మొదటివాడు కడపటివాడు, మొదటివాడు కడపటివాడు. ఇంకా మత్తయి సువార్త 28:20, మత్తయి సువార్త 28:20, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించదనో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పినవాడు. సదాకాలం మనతోనేనా? మన తరమే కాదు, మన తర్వాత ఇంకా ఎన్ని తరాలు రాబోతున్నాయో, మన ముందు ఎన్ని తరాలు ఉన్నాయో అన్ని తరాల్లోనూ ఆయన ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. కాబట్టి లోకానికి, ఆయన సృష్టించినటువంటి ఈ లోకానికి ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ప్రారంభించాడు, ఆయనే అంతము చేస్తాడు. కాబట్టి ప్రభువు ఆది అంతమై ఉన్నవాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే, ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూది గంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకరినొకడు సహాయం చేసుకుందరు, ధైర్యం ఊహించమని ఒకరితో ఒకడు చెప్పుకుందరు, అతుకుటను గూర్చి
అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును. సుత్తితో నునుపు చేయవాడు దాగల మీద కొట్టువాడిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. దేవుడు కోరెషును రేపగా అన్య దేశాలు దిగులుపడి వణికి ఒకరికొకరు ధైర్యపరుచుకొని వారు దేవుని వైపు తిరగకుండా విగ్రహాల వైపు తిరిగారు. అదే ఈ విషయాన్ని భక్తుడు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుందరు. ఒకరిని ఒకరు ధైర్యంగా ఉండని చెప్పుకుంటున్నారంట. చెప్పుకుని వారు విగ్రహాల మీద ఆధారపడుతున్నారు. దేవుని ప్రజలు కూడా అంతే, అన్యులే కాదు, దేవుని ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? ఒకప్పుడు దేవుని ప్రజలను చూసి అన్య జనులు భయపడిపోయారు. నిర్గమకాండం 15వ అధ్యాయం 14వ వచనం. జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును. దేన్ని బట్టి? దేవుడు చేసిన కార్యాలను బట్టి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకు ఓగునకు మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందరూ దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. కాబట్టి ఒకప్పుడు అన్యజనులు దేవుని ప్రజలను గూర్చి, దేవుని ప్రజల పక్షంగా ఉన్నటువంటి దేవుడైన యెహోవాను గూర్చి విని దిగులు పడి భయపడి గుండెలు కరిగిపోయినాయి. కానీ ఇప్పుడు యెషయా కాలంలో, ఇర్మియా కాలంలో, యెహెజ్కేలు కాలంలో, భక్తులు ప్రవక్తల కాలంలో ప్రజలు అసలు దేవుణ్ణే మర్చిపోయారు. కదలలేని, వినలేని, మాట్లాడలేని, సహాయం చేయలేని విగ్రహాలను వాళ్ళు చేసుకున్నారు. ఎంత విచారం చూడండి, ఎంత విచారం. అందుకే కీర్తనకారుడు 115 అంటాడు. 115వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనం నుంచి, వారి విగ్రహములు వెండి బంగారము, అవి మనుష్యుల చేతి పనులు, నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు కూడా చెరలోకి వెళ్ళిపోయారు. యోధావారు కూడా చెరలోకి వెళ్ళిపోయారు. దానికి గల కారణం ఏంటి? దేవుని విడిచి విగ్రహాలని పూజించడం. మరి వాళ్ళ అంతం ఏంటి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి ఇలాంటి దుస్థితి కడమ చివరికి వారి దుస్థితి అన్నమాట. మరి అందుకే ఇశ్రాయేలీలు యోధావారు దేవుని విడిచి విగ్రహాలు పూజించిన కారణం చేత దేవుడు వారిని చెరలోనికి పంపించాడు. చివరికి అలాంటి వారందరికీ నిత్యము అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందుతారు. అటువంటి దుస్థితి, వారి కడమ స్థితి ఆ రీతిగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
కాబట్టి దేవుడు కోరెషును రేపినప్పుడు అన్య దేశాల జనులు వణికి ఒకరినొకరు ధైర్యపరుచుకుని వారి విగ్రహాల వైపు తిరిగారు. మరి దేవుని ప్రజలు కూడా దేవుని విడిచి విగ్రహాల వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని చూచి, అంటే ఒకప్పుడు దేవుని గొప్పతనాన్ని, ఇశ్రాయేలు మధ్య దేవుడు చేసిన అద్భుతాలను బట్టి తెలుసుకున్న అన్యజనులు ఇప్పుడు దేవుని ప్రజలను చూసి వాళ్ళు కూడా ఇంకా బలం తెచ్చుకున్నారు, ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళు పూజించేవే గొప్పవని వాళ్ళు అనుకున్నట్టుగా చేశారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.